తెలంగాణ రాష్ట్రాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అంటే ఎన్నికలు ముగిసేంత వరకు రెండు రాష్ట్రాల్లోనూ మద్యం దుకాణాలను బంద్ చేశారు. ఈసీ ఆదేశాల మేరకు మద్యం షాపులు బంద్ అయ్యాయి. మరోవైపు ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయించిన ఆబ్కారీ పోలీసులు అక్రమ మద్యం నిల్వల వేట మొదలుపెట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా 2 రోజుల పాటు డ్రై డేగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్ పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అందరూ సహకరించాలని అధికారులు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 13న పోలింగ్, జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో భారీ